హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను సేమియా చేస్తున్నానండి. సేమియా పాయసం అంటారు. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి ఒకసారి. ముందుగా మనం తెల్ల సేమియాల కంటే ఏంపిన సేమియాలు తీసుకోవాలండి. అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపి అవి తీసి పక్కకు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మన సేమియా కూడా ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి. గ్లాస్ అయినా ఒక కప్ అయినా కొలత పెట్టుకోండి. నేనైతే ఒక గ్లాసు సేమియా వేసానండి. వేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు నేతిలో వేపండి. అదే నెయ్యిలో మళ్ళీ నెయ్యి వేయకండి. వేపుకొని ఒక 2 నిమిషాల పాటు వేపండి. ఎక్కువ వేపొద్దండి. ఇవి తెల్ల సేమియాలు అయితే ఎక్కువసేపు వేపాలి. ఇవి ఎక్కువ వేపన అవసరం లేదు. గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల పాలు పోసానండి. చిక్కడి పాలేనండి. అవి వేడి చేసిన పాలు. వేడి చేయకపోతే ఫస్ట్ వేడి చేసుకొని తర్వాత సేమియా వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ వేడి చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా ఒక గ్లాసు సేమియాకి మనం ఒక 10 గ్రాముల బెల్లం వేయాలండి. బెల్లం వేస్తే సేమియా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ బెల్లం కరిగేంత వరకు కొద్దిగా కలుపుకోండి. సేమియా ఉడికిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత మనం గ్లాసు కొలత కదండి, గ్లాసు సేమియాకి 1/2 కప్పు చక్కెర వేయండి. 1/2 కప్పు బెల్లం. 10 గ్రాములు అంటే కొలత తెలియకపోతే ఇలా వేసుకోండి. ఒక గ్లాస్ కొలత నేను చెప్పాను కదండి, అదే గ్లాస్ తోటి వేసుకోండి. 1/2 కప్పు చక్కెర కూడా వేసాను. చక్కెర బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి. చాలామంది ఉట్టి చక్కెరతోటే చేసుకుంటారండి. ఈసారి మీరు కొద్దిగా బెల్లం వేసి చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది సేమియా. తర్వాత 2 చెంచాల కొబ్బరి పొడి అండి. అది ఆప్షను. నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసానండి. అంతేనండి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. తీసి అది ఒక కప్పులో వేసుకోండి. మనం ఏంపి పెట్టుకున్న ఒక చిటికెడు నేను ఇలాచి పొడి కొట్టేశానండి. మనం ఏంపి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ ఉంది కదండి, అవి పైన గార్నిష్ చేసుకోండి. ఇలా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.